करनौल जिले के गुडूर मंडल के जोलकल गांव से ताल्लुक़ रखने वाली ख़वातीन और मुतासरीन ने जिले कलेक्टर डॉक्टर ए श्री से मुलाकात करके एक अर्ज़दाश्त पेश की। उनका कहना था कि साल 2006 में गरीब ख़ानदानों को रिहायशी प्लॉटों के पट्टे दिए गए थे, मगर ज़मीन का अमली तौर पर कब्जा नहीं दिया गया। मुतासरीन ने इल्ज़ाम लगाया कि साबिक़ ZPTC सुधाकर रेड्डी ने बाज़ अफराद से रकम वसूल करके जाली पट्टे जारी किए, जिसके बाइस असल मुस्तकीन और दीगर अफराद के दरमियान तनाज़ा पैदा हो गया। जिले कलेक्टर डॉक्टर ए श्री ने मामले की मुकम्मल जांच करके जल्द मुनासिब कार्रवाई और इंसाफ की यकीन दहानी कराई। మేము మా పట్టాలైతే మాకు ఎవరు చూపించలేదు। మా పట్టాలు మేమే మా ప్లేస్లో వెళ్ళి మేమే బండలు పాతుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము। ఇప్పుడు ఏదో డబ్బులు ఇచ్చారు అది ఇది అంటే మేము మాట్లాడుతున్నాము వచ్చి, అందుకే మేడం దగ్గర కూడా వచ్చాము। మేడం చెప్తామనింది। మీరు ఏమన్నా డబ్బులు ఇచ్చినారా పట్టాకి? మేమైతే ఎవరికి ఏమీ రూపాయి కూడా ఇవ్వలేదు సార్। మీరు ఇచ్చినారా అనేసి 50,000 ఒక్కొక్క పట్టాకి ఇచ్చినారా అని చెప్తున్నారు కదా? మేమైతే అసలుకి ఇవ్వలేదు సార్। మేము ఒక్క రూపాయి కూడా ఇచ్చిందైతే లేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు। మా పట్టా లేదు సార్। సుధాకర్ రెడ్డి వచ్చేసి డబ్బులు ఇచ్చినారని అంటున్నారు సార్, అంత ఆకూర్లో అంటే ఆయన ఇబ్బంది పెడుతున్నాడని కదా ఇప్పుడు కలెక్టర్కి వచ్చి మీరు అర్జీ చెప్తే పేపర్లు ఉండాలి కదా, ఇవ్వలేదు కదా? డబ్బులు ఇచ్చింటే మేము డబ్బులు ఇచ్చినట్టు ఆయన దగ్గర ఒక పేపర్ ఉంటుంది కదా సార్, మాకు అలాంటిది ఏం లేదు సార్, మేము ఇవ్వలేదు అసలు డబ్బులు। సర్లేమ్మా, మీ పేరమ్మా? మా పేరు హైమవత్। పేరు గోవర్ధన్ రెడ్డి, జూలకల గ్రామం మాది। మీడియా మిత్రులందరికీ మా గ్రామం తరఫున విన్నవించుకున్నది ఏమనగా, మాకి 2006లో దాదాపు 156 పట్టాలు మంజూరైనాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో। గత నెలలో గౌరవనీయులైన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మా పరిస్థితిని పొజిషన్లో చూపెట్టాలి, మాకు పట్టాలు ఇచ్చినారు కానీ స్థలాలు చూపెట్టలేదని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయగా, ఆయన దయతో మాకంత పొజిషన్లో చూపించినారు। మేము బండలు పాతుకున్నాము। నేనైతే మరి ప్రత్యేకంగా షెడ్ కూడా వేసుకున్నాను। ఈరోజు అంటే గత వారం నుంచి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ex-ZPTC వైఎస్ఆర్సీపీ వ్యక్తులతో కుమ్మక్కై టీడీపీ ముసుగులో తిరుగుతూ మా అందరినీ 156 మంది పట్టాదారులని ఇబ్బంది పెడుతూ భయప్రాంతులను చేస్తూ గొడవలకి దింపుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు। మా దగ్గర అందరి దగ్గర ఒరిజినల్గా 156 పట్టాలు ఉన్నాయి, అందరు పొజిషన్లో ఉన్నాము, అందరు బండలు పాతుకున్నాము। మీడియా తరఫున అంటే ప్రతి మీడియా లోకల్ ఛానళ్ళని తీసుకొస్తాడు, డబ్బులు ఇప్పించుకున్నారని చెప్పి ఆపోజిట్ నాయకులపైన బురద జల్లుతూ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళపైన బురద జల్లుతూ నానాకరాబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు। మేమైతే నిజంగా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు। కావాలంటే వీళ్ళల్లో నిజమైన లబ్ధిదారులు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు। అంటే సుధాకర్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నాడు? అదే సార్, మాకి మీడియా ద్వారా మమ్మల్ని బ్లేమ్ చెప్తున్నారు, డబ్బులు ఇస్తున్నారని। మీరు మేము ఎవరికి ఇవ్వలేదు, ఆయన ఏమంటున్నాడు, ఎంఆర్ఓలకి అందరినీ కట్టుకొని మీరు పొజిషన్లో లేకుండా